వెల్కమ్ టు శరణ్య టీవీ. మేడికొండూరు మండలం సిరిపురం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సిరిపురంలోని రోమన్ క్యాథలిక్ మిషన్ వారి ఆధ్వర్యంలో చర్చి కాంపౌండ్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలతో బాలయేసు నామకరణ దినోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. సోమవారం ఉదయం చర్చి ఆవరణలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిన్నా బిషప్ పాల్గొన్నారు. ఈ రోజు జరిగే తిరునాళ్ల కార్యక్రమంలో వారి కోరికలు తీర్చుకునే భాగంలో క్యాండిల్స్ వెలిగించి చర్చిలో సమర్పించుకుంటారు. వందల మంది గురువులు ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేసి దీవించి ఆశీర్వదిస్తారు. విద్యుత్ కాంతులతో ముచ్చటగా ముస్తాబు చేసిన చర్చిలో అనేకమైన సాంఘిక కార్యక్రమాలు చేపడతారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. బాలయేసు నామకరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి గురువులచే ఆశీర్వదించుకునే కార్యక్రమంలో పాల్గొంటారని కమిటీ వారు తెలియజేస్తారు. సోమవారం సాయంత్రం సిరిపురం పురవీధుల్లో తేరను ఊరేగించుకుంటూ బాణసంచా కాల్చుకుంటూ సంబరాలు చేపడతారని సిరిపురం చర్చి విచారణ గురువు థామస్ మరియు కమిటీ సభ్యులు తెలియజేశారు. కుటుంబంలో ప్రభుత్వ చేసిన మేలు కృతజ్ఞతగాను వారిని వారి కుటుంబం దీవించమని బాసాని జ్ఞాన్ రెడ్డి కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించమని గువ్వల బాలస్వామి భారతీయ కుటుంబంలో ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగాను వారిని వారి కుటుంబం దీవించి ఆశీర్వదించమని దివ్య పూజ బలి. ఈ తలంపుల ఉద్దేశములతో పాటు మనమందరం కూడా మన సిరిపురం విచారణను మన సిరిపురం గ్రామంలో దీవించమని ప్రభు చేసినటువంటి గొప్ప మేలును తలంచుకుంటూ అందరము కూడా ప్రభు కృతజ్ఞతగా పరలోకమందున మా యొక్క తండ్రి ఆనాటికి కావలసిన మా అన్నము కలిసి గీతాలాపనం చేసి మనందరినీ కూడా ప్రార్థన పూర్వకంగా నడిపించినందుకు గాయక బృందానికి ఫాదర్ గారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మన మధ్యకు అనేక మంది గురువులు మరియు సిస్టర్స్ వచ్చి ఉన్నారు. గురువులు రాత్రి అంతా కూడా వారి యొక్క విచారంలో పూజలు సమర్పించి కష్టమైనా కానీ మన యొక్క సంతోషం ఆనందంలో పాలు పంచుకొని ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ప్రతి గురువుకు సిస్టర్స్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.